హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈరోజు వీడియో వచ్చేసి తాటికాయలు చూస్తే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదండీ అందరికీ. ఇవి పాతగా మన అమ్మమ్మలు, నాయనమ్మలు కూడా చక్కగా కట్టెల పొయ్యి మీద కాల్చి ఇచ్చేవారు. లేదంటే వీటితో ఏమైనా రెసిపీస్ చేసేవారు. తాటి రొట్టె అని, తాటి ఇడ్లీ అని, అలాగే తాటి గారెలని. వాళ్ళు చేసే దాంట్లో ప్రేమ ఉంటుంది. అలాగే వాళ్ళ పక్కన కూర్చొని ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ చక్కగా వాళ్ళతో పాటు మనం కూడా ఎప్పుడవుతుందా అని ఆ కట్టెల పొయ్యి దగ్గర ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం కదండి. ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి తాటికాయలు చూస్తే. ఎవరికైనా రావాల్సిందే. ఖచ్చితంగా నాయనమ్మలు, అమ్మమ్మలు అయితే ఖచ్చితంగా గుర్తుకు రావాల్సిందే. సరే అండి, ఈరోజు ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవి ఇడ్లీ సన్నం ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి, అవి ఒక 2 గ్లాసులు, అలాగే పంచదార, కొబ్బరి పొడి, ఇవి 3 తీసుకుని తాటి పేస్ట్ని కూడా తీసుకుని ఆ విధంగా మొత్తం కలిపేసుకుని ఒక 1 అవర్ అలా నానబెట్టుకుని ఉంచుకోవాలండి. అంటే కొంచెం నానిన తర్వాత అది గట్టి పడుతుంది. అందుకని దాన్ని 1 అవర్ అలా ఉంచేసి ఆ తర్వాత మనము ఇందులో అయితే ప్రిపరేషన్ చేసుకుందాం అనుకుంటున్నాం అందులో ఆయిల్ వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అప్పుడు ఆ పేస్ట్ని అంతటిని అందులో ఈక్వల్గా ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. పాత రోజుల్లో ఏంటంటే కట్టెల పొయ్యి మీద కాల్చేవారు కాబట్టి పైన నుప్పులు కూడా వేసేవారు అనమాట. ఏమన్నా జీడాకులు అలాంటివి వేసి నుప్పులు కూడా వేసేవారు. అందుకని పైన ఈ కింద కూడా మనకి ఈక్వల్గా ఉడికేవి. ఇప్పుడు అలా కాకుండా మనం దీన్ని దోశలాగా మనం టర్న్ ఆఫ్ చేస్తాం కాబట్టి దీన్ని ఈక్వల్గానే కొంచెం సన్నగానే మనం స్ప్రెడ్ అనేది చేసుకోవాలండి. ఎక్కువగా లావుగా కాకుండా సన్నగానే చేసుకుని ఈ విధంగా కాల్చుకోవడం అనేది చేయాలి. తర్వాత మనం దోశ ఎలాగైతే తిప్పుతామో ఆ విధంగా తిప్పినట్లయితే చాలా బాగా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కట్టెల పొయ్యి మీద అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. గ్యాస్ మీద కాబట్టి ఈ విధంగా వచ్చింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీకు వీలుంటే కనుక కట్టెల పొయ్యి మీద మాత్రం ట్రై చేయండి, చాలా బాగా వస్తుందండి. ఇందులో ఇడ్లీ నూక కాకుండా బియ్యం రవ్వ కూడా వేసుకోవచ్చు.